పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. సింగపూర్లోని టొమాటో కిచెన్ స్కూల్లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో మార్క్ శంకర్కు గాయాలు అయ్యాయి. కాళ్లకి, చేతులకు గాయాలు అయ్యాయి. ఇక మార్క్ శంకర్ కోసం పవన్ కళ్యాణ్, చిరంజీవి, సురేఖ వంటి వారు సింగపూర్కు వెళ్లారు. ప్రస్తుతం మార్క్ క్షేమంగా ఉన్నారు. ఇక నిన్నటి నుంచి మార్క్ హెల్త్ అప్డేట్ గురించి సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. అందరూ ఇదే టాపిక్ ను మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక మార్క్ శంకర్ గురించి వార్తలు వైరల్ అవుతున్న తరుణంలోనే సంబంధం లేనట్టుగా పూనం కౌర్ రివర్స్ పోస్టులు వేసింది. కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు, కర్మకి ఏం చేయాలో తెలుసు అంటూ పిచ్చి పోస్టులు వేసింది. ఇక ఆ వెంటనే మరో పోస్ట్ ఇన్స్టా స్టోరీలో పెట్టింది. అందులోనూ ఇలానే సంబంధం లేకుండా టాపిక్ ఏంటో చెప్పకుండా పెట్టింది. ఈ పోస్టులన్నీ చూస్తే ఇదంతా పవన్ కళ్యాణ్ కొడుకు ఇన్సిడెంట్ మీదే పరోక్షంగా స్పందించినట్టుగా కనిపిస్తోంది. చిన్న గాయాలకు ఏమో నగరం అంతా ఉలిక్కి పడుతోంది. పెద్ద నేరాలు జరిగినప్పుడు మాత్రం మౌనంగా ఉంటోంది. ఎవ్రీథింగ్ అబౌట్ బెనిఫిట్స్ అంటూ బ్రోకెన్ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది. అసలు పూనం కౌర్ ఇలాంటి పోస్టులు అలాంటి టైంలో ఎందుకు పెడుతోంది? ఆమె ఉద్దేశం ఏంటి అన్నది మాత్రం అర్థం కావడం లేదు. గతంలోనూ ఇలానే ఆమె పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ల మీద పరోక్షంగా ట్వీట్లు వేస్తూనే ఉండేది. బెత్తం దెబ్బలు అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ను వాడి పూనం కౌర్ సెటైర్లు వేసింది. రాజకీయ నాయకుడు అంటే అలా ఉండాలి, ఇలా ఉండాలి అంటూ కౌంటర్లు వేస్తూ ఉండేది. ఇక రీసెంటుగా అయితే ఏకంగా త్రివిక్రమ్ పేరు పెట్టి నేరుగానే ట్వీట్లు వేస్తోంది పూనం కౌర్. కానీ ఇంతవరకు ఎక్కడా కూడా తనకు జరిగిన అన్యాయం ఇది అని నోరు విప్పి చెప్పినట్టుగా కనిపించడం లేదు.